హాయ్ పిల్లలు, విందాం నేర్చుకుందాం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు శుద్ధ ముక్క పై మనము కవితను నేర్చుకుందాం. శుద్ధ ముక్క వేలెడు పొడివే అయినా చేసే పనులు మాత్రం బోలెడు. ఉదయాన్నే ముస్తాబై ఉపాధ్యాయుల చేతికి నేస్తమై అరచేతిని ఆటలాడిస్తూ రకరకాల మలుపులు తిప్పుతూ బొటన చూపుడు వేళ్ళ మధ్య దూకేస్తూ నల్లబల్లపై తెల్లని సుందర అక్షరాలుగా రూపుదిద్దుకొని మంచు ముత్యాల్లాగా గుండ్రని అక్షర కూర్పుతో తన అస్తిత్వాన్ని ప్రాశస్తాన్ని తెలియపరుచుకుంటుంది. త్రిభుజాలు, లంబకోణాలు, రాంబస్లు, సమాంతర రేఖలు, ఆల్ఫా బీటా గామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నెన్నో ఆకారాలకు రూపాలిచ్చి విద్యార్థుల మదినే దోచే ఉపాధ్యాయుల చేతికి గొప్ప ఆయుధం. తాను లేనిది చదువే లేదు, బాలల భవితకు దారే లేదు. ఒక్కొక్కరి హస్తంతో ఒక్కో రూపం. సందులు, సమాసాలు, ఈక్వేషన్లు, కొటేషన్లు, కర్కట రేఖలు, మకర రేఖలు, పాలపుంతలు, గ్రహాల కూటములు, ఇలా హైడ్రా చలనాలు, అమీబా మార్పులు, ఇలా ఇలా అలవి కాని రూపాలెన్నో. గురువుల కరకమరములతో ఎన్నో ఆకారాలకు రూపమిస్తూ తాను నిత్యం కరుగుతూ తన రూపం మారుతున్న దేహం తరిస్తున్న చిరునవ్వుతో క్షీణిస్తుంది. చిన్నారుల మదికి పునాదులు వేస్తున్నానని మురుస్తుంది. తాను లేనిది బోధనే లేదు, బాలల భవితకు మార్గమే లేదు. ఎంత గొప్పవారైతేనేమి, తన రాతల గీతల ద్వారా నేర్చుకున్న వారలే బాలలు బంగారు భవితకు మార్గదర్శి. అందులోనే ఆనందం పొందే అల్ప సంతోషి. మిలమిలా తాను మెరుస్తూ విద్యార్థులందరినీ ఆకర్షిస్తూ పరుగులు పెడుతూనే పోటీలు పడుతూ తన కొరకు ప్రధాన ఉపాధ్యాయుల గదికి ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. చిన్ని శుద్ధ ముక్కవే అయినా చిత్రాలెన్నో చేస్తోంది. పిల్లల సుందర వదనాల్లో పున్నమి వెలుగులు చూస్తోంది. చిట్టి శుద్ధ ముక్కవే అయినా ఎంతటి పరోపకారివే నీవు, నిన్ను చూసి నేర్చుకోవాలంటోంది మామది. నేర్చుకోవాల్సింది కూడా ఎంతైనా ఉందండి.